మందారమూలే మదనాభిరామం బింబాదర పూరిత వేణునాదం గోగోప గోపీజన మధ్యే సమస్తం గోపం భజే గోకుల పూర్ణచంద్రం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అంతరార్థాలను మనం ఒక్కొక్కటి వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం. అందులో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం? కృష్ణ, ఈ యుద్ధం జరిగితే మేమందరం కూడా నరకంలో పడి ఉంటాం. ఉత్తమ గతిని పొందిన మా పితృదేవతలకి తద్దినం పెట్టడానికి కూడా మా వంశంలోనూ కౌరవ వంశంలోనూ ఎవ్వరూ ఉండరు. కాబట్టి ఈ యుద్ధం చేయము. కుల నాశనమే కాకుండా ఆ కులంలో ఉన్నటువంటి వివిధ జాతులు అనుష్ఠిస్తున్న ధర్మము కూడా నశిస్తుంది. కాబట్టి కృష్ణ, మేము యుద్ధం చేయము అని కృష్ణుడికి అర్జునుడు వివరిస్తూ, ఇది 45వ శ్లోకం. అహోబత మహత్పాపం కర్తుం వ్యవస్థితా వయం యద్రాజ్యసుఖ లోభేన హంతుం స్వజన ముద్యత. అంటే ఈ యుద్ధం వల్ల జరిగే పరిణామాలన్నీ కూడా అర్జునుడు కృష్ణుడికి వివరించిన తరువాత ఇప్పుడు అర్జునుడు తలను బాదుకొని, అయ్యో ఈ మహత్పాపాన్ని, అహోబత, ఈ మహాపాపాన్ని చేయడానికి మేము సిద్ధపడ్డామే. ఈ రాజ్యసుఖాన్ని అనుభవించాలన్న లోభగుణంతో మా స్వజనాన్ని, అంటే మా తండ్రిని, మా తాతలను, మా బంధువులను చంపడానికి సిద్ధపడ్డానే. ఎంత విచిత్రం, ఎంత మహాపాతం అని తలను బాదుకొని అయ్యో అని ఏడుస్తూ ఉన్నాడు అర్జునుడు. అలా చెబుతూ, యది మయా ప్రతీకార అస్త్రశస్త్ర పాణయ ధార్తరాష్ట్ర రణే హంతుం స్తన్మే క్షేమతరం భవేత్. అంటే ఈ రణరంగమునందు మేము యుద్ధము చేయము, నిరాయుధుడిగా యుద్ధం చేయడానికి మేము వెళ్ళము, ఆయుధాలు పట్టకుండా ఈ యుద్ధంలో నేను నిలబడతాను కృష్ణ. ఒకవేళ అస్త్రశస్త్రాలతో ఆ ధృతరాష్ట్రుని యొక్క కుమారులు మమ్ములను చంపినా కూడా అది నాకు క్షేమమే. స్తన్మే క్షేమతరం భవేత్. వాళ్ళు నన్ను చంపినా కూడా అది నాకు క్షేమమే, నేను మాత్రం యుద్ధం చేయను అని అర్జునుడు శోకముతో తన యొక్క ధనుర్బాణాలను కింద పడేసి ఆ రథంలో కూర్చున్నాడు. ఇంకా అర్జునుడు అలాగే నిలబడి ఉంటే కృష్ణుడు ఎక్కడ యుద్ధం చేయమంటాడో అని అర్జునుడు ఆ రథంలోనే కూర్చున్నాడు. ఇక ఆ శోకంతో ఉన్న అర్జునుడికి కృష్ణుడు ఏ ఏ మంచి విషయాలు చెబుతాడో 2వ అధ్యాయంలో తెలుసుకుందాం. ఇక కృష్ణానుగ్రహముతో ఈ అర్జున విషాద యోగంలో ఆఖరి శ్లోకాన్ని మరొక భాగంలో పూర్తి చేసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.